గూగుల్ టాప్ ఎంఎన్సీ నుంచి జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి గైస్. పర్ మంత్కి మనకి 85K వరకు అయితే శాలరీ ఉంటుంది. సో పర్ ఇయర్కి 13 lakhs వరకు ఉంటుంది. ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో డీటెయిల్స్ అనేవి కంప్లీట్గా వాచ్ చేసి ఈ నోటిఫికేషన్కి అయితే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి గూగుల్ కంపెనీ నుంచి అనమాట. సో టెక్నికల్ సొల్యూషన్ కన్సల్టెంట్స్ రోల్ అయితే రిలీజ్ అయింది. సో ఇది మీకు మనకి అఫీషియల్ వెబ్సైట్లోనే రిలీజ్ అయింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు google.com. సో గూగుల్ వాళ్ళ కెరీర్ వెబ్సైట్లోనే ఈ యొక్క జాబ్ అనేది రిలీజ్ అయిందనమాట. సో దీనికి ప్యాకేజ్ వచ్చేసరికి మనకి 13 LPA నుంచి 21 LPA వరకు అయితే ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో మీరు గూగుల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో గూగుల్ టెక్నికల్ సొల్యూషన్ కన్సల్టెంట్ శాలరీ ఫర్ ఫ్రెషర్స్ అని సెర్చ్ చేస్తే మీకు సేమ్ రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. సో ఈ పర్టికులర్ ఆపర్చునిటీ వచ్చేసరికి ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు గైస్. మల్టిపుల్ లొకేషన్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు లొకేషన్స్ కూడా చూసుకోవచ్చు. హైదరాబాద్ అండ్ బెంగళూరు, గుర్గాన్, సో ఇలా డిఫరెంట్ లొకేషన్స్ అయితే ఇచ్చారు మనకి. సో మీకు ఏదైతే నేరుగా ఉంటుందో దాన్ని అయితే సో మీరు అప్లై చేసేటప్పుడు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మినిమం క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి సో ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అని ఇచ్చారు. సో బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ జాబ్కి వచ్చేసరికి మీకు కోడింగ్ లాంగ్వేజెస్ ఏదో ఒకటి వచ్చి ఉండాలి. వాటితో పాటుగా SQL కూడా వచ్చి ఉండాలన్నమాట. వాటితో పాటు సో పవర్ BI డాష్బోర్డ్స్ అయితే ఉంటాయి కదా, విజువలైజేషన్ టూల్స్, డేటా అనలిస్ట్కి సంబంధించి అవి కూడా అయితే మీకు తెలుసుంటే యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు. సో ప్రీవియస్ మీరు ఏదైనా ఇండస్ట్రీలో సో ఇక్కడ ఇచ్చిన టూల్స్ మీద వర్క్ చేస్తుంటే సో మీకు ప్రిఫరెన్స్ అనేది ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో గూగుల్కి అప్లై చేయాలంటే మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మస్ట్ అండ్ షుడ్గా వచ్చి ఉండాలి గైస్. అది పైథాన్ అవ్వచ్చు, సో జావా ఏవైనా అవ్వచ్చు అనమాట. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ మాత్రం కంపల్సరీగా అయితే మీకు వచ్చి ఉండాలి. వాటితో పాటు డేటాబేస్కి సంబంధించిన SQL కూడా వచ్చి ఉండాలన్నమాట. సో ఇది గైస్ టుడే నోటిఫికేషన్. సో అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా సో ఇప్పుడైతే చెక్ చేద్దాం. సో మీరు అప్లై చేయడానికి డిస్క్రిప్షన్లో నేను సో డైరెక్ట్ అప్లై లింక్ అయితే ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ అప్లై బటన్ అయితే ఉంది కదా, సో ఇదైతే క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నా కాబట్టి నాకు అప్లికేషన్ ఫామ్ అనేది సో డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. సో మీరైతే సో గూగుల్ కనెక్ట్ అయి ఉన్నారో లేదో చూసుకోండి. కనెక్ట్ అయి ఉంటే డైరెక్ట్గా ఇప్పుడు నాకు ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో ఈ విధంగా అయితే మీకు కూడా అయితే వస్తుందన్నమాట. సో అప్లికేషన్ ఫామ్ ఇలాగా ఓపెన్ అవుతుంది. గెట్ స్టార్టెడ్ అని మీ ఈమెయిల్ అడ్రస్ అవైతే చూస్తుంది. సో తర్వాత వచ్చేసరికి కెరీర్స్ ప్రొఫైల్. సో 5 to 10 minutes అయితే పడుతుంది ఇది. సో ఇక్కడ మీ కెరీర్ ప్రొఫైల్స్లో వచ్చేసరికి మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఫిలప్ చేయాలి. రోల్ ఇన్ఫర్మేషన్లో వచ్చేసరికి మీకు ప్రీవియస్ ఏదన్నా ఇంటర్న్షిప్స్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్ కానివ్వండి ఉంటే అవి ఇందులో అయితే మెన్షన్ చేయొచ్చు అనమాట. సో లాస్ట్ వచ్చేసరికి మనకి వాలంటీర్ సెల్ఫ్ క్వశ్చన్స్. ఇవి అప్లికేషన్ క్వశ్చన్స్ అనేవి కొన్ని అయితే ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేయగల మీ అప్లికేషన్ అనేది సో గూగుల్ కంపెనీకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయితే సో తర్వాత వచ్చేసరికి మీకు టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారనమాట. కండక్ట్ చేసి సో మిమ్మల్ని ఈ రోల్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇది అఫీషియల్ నోటిఫికేషన్ గైస్, అసలు మిస్ చేసుకోకండి. డిస్క్రిప్షన్లో అయితే మీకు అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకుంటారనమాట. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే సో చిన్న లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.